డిఆర్ ఫోకస్. ఈ రోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకుందాం. వాట్స్ ద మ్యాటర్. మ్యాటర్ అనగా తెలుగులో అర్థం విషయం. వాట్స్ ద మ్యాటర్ అనగా ఏమిటి విషయం. ఐ విల్ బి రైట్ బ్యాక్. బ్యాక్ అనగా తెలుగులో అర్థం మళ్ళీ. ఐ విల్ బి రైట్ బ్యాక్ అనగా నేను మళ్ళీ వస్తాను. ఐ యామ్ ఆన్ మై వే. వే అనగా తెలుగులో అర్థం దారి. ఐ యామ్ అనగా తెలుగులో అర్థం నేను. ఐ యామ్ ఆన్ మై వే అనగా తెలుగులో అర్థం నేను దారిలో ఉన్నాను. డోంట్ ఆస్క్ మీ. ఆస్క్ అనగా తెలుగులో అర్థం అడగడం. మీ అనగా తెలుగులో అర్థం నన్ను. డోంట్ ఆస్క్ మీ అనగా నన్ను అడగకు. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. అండర్స్టాండ్ అనగా తెలుగులో అర్థం అర్థం కాలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ అనగా నాకు అర్థం కాలేదు. వాట్స్ ద ప్రాబ్లం. ప్రాబ్లం అనగా తెలుగులో అర్థం సమస్య. వాట్స్ ద ప్రాబ్లం అనగా ఏంటి సమస్య. కెన్ ఐ టాక్. టాక్ అనగా తెలుగులో అర్థం మాట్లాడటం. కెన్ ఐ టాక్ అనగా నేను మాట్లాడొచ్చా. డోంట్ బీ లేట్. లేట్ అనగా తెలుగులో అర్థం ఆలస్యం. డోంట్ బీ లేట్ అనగా ఆలస్యం చేయకు. ఐ డోంట్ హ్యావ్ టైం. టైం అనగా తెలుగులో అర్థం సమయం. ఐ డోంట్ హ్యావ్ టైం అనగా నాకు సమయం లేదు. ఐ కెనాట్ డూ ఇట్. డూ అనగా తెలుగులో అర్థం చేయడం. ఐ కాంట్ డూ ఇట్ అనగా నేను ఇది చేయలేను. ఆన్సర్ మీ. ఆన్సర్ అనగా తెలుగులో అర్థం సమాధానం. మీ అనగా తెలుగులో అర్థం నాకు. ఆన్సర్ మీ అనగా నాకు సమాధానం చెప్పు. ఐ యామ్ బోర్డ్. బోర్ అనగా తెలుగులో అర్థం విసుగు. ఐ యామ్ బోర్డ్ అనగా నేను విసుగు చెందాను. ఐ యామ్ టైర్డ్. టైర్డ్ అనగా తెలుగులో అర్థం అలసిపోవడం. ఐ యామ్ టైర్డ్ అనగా నేను అలసిపోయాను. ఐ అండర్స్టాండ్. అండర్స్టాండ్ అనగా తెలుగులో అర్థం అర్థం చేసుకోవడం. ఐ అండర్స్టాండ్ అనగా నేను అర్థం చేసుకున్నాను. సీ యువర్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్ అనగా తెలుగులో అర్థం మీరు. సీ యువర్ సెల్ఫ్ అనగా మీరే చూడండి. ఆర్ యూ హంగ్రీ. హంగ్రీ అనగా తెలుగులో అర్థం ఆకలి. ఆర్ యూ హంగ్రీ అనగా నువ్వు ఆకలితో ఉన్నావా. డోంట్ స్పిట్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ అనగా తెలుగులో అర్థం ప్రతి చోట. స్పిట్ అనగా తెలుగులో అర్థం ఉమ్మడం. డోంట్ స్పిట్ ఎవ్రీవేర్ అనగా ప్రతి చోట ఉమ్మకు. డోంట్ బి ప్రౌడ్. ప్రౌడ్ అనగా తెలుగులో అర్థం గర్వం. డోంట్ బి ప్రౌడ్ అనగా గర్వంగా ఉండొద్దు. మేక్ ఇట్ ఈజీ. ఈజీ అనగా తెలుగులో అర్థం సులభం. మేక్ ఇట్ ఈజీ అనగా దీనిని సులభం చేయండి. మే నాట్ బి అనగా తెలుగులో అర్థం కాకపోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ టాపిక్స్ కోసం అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.